హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అప్కమింగ్ మొబైల్స్ ఇన్ ఏప్రిల్ 2026 అయితే చూద్దాం. ఏప్రిల్ 2026లో అయితే మనకి చాలా మొబైల్స్ రాబోతున్నాయి. అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకి వన్ప్లస్ నార్డ్ 6. వన్ప్లస్ నార్డ్ 6 వచ్చేసి మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే లాంచ్ అవుతుంది. ఇది మనకి డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ప్లస్ 165Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. ఇంకా దీని ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. దీని కెమెరా పార్ట్కి వస్తే మనకి ఇది 50 MP వైడ్ రేర్ ప్రైమరీ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. అలాగే మనకి ఇది ఫ్రంట్ వచ్చేసి 16 MP ప్రైమరీ కెమెరాతో అయితే వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది 9000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది మ్యాసివ్ బ్యాటరీతో అయితే వస్తుంది. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి మోటో రాజో 70. మోటో నుంచి అయితే మనకి ఫోల్డబుల్ ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ వచ్చేసి మనకి ఏప్రిల్లో అయితే రిలీజ్ అవ్వచ్చు. దీని డిస్ప్లే చూసుకుంటే మనకి 6.9 ఇంచ్ OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇంకా మనం కవర్ డిస్ప్లే చూసుకుంటే ఫోల్డ్ అయినప్పుడు 3.6 ఇంచ్ కవర్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఏప్రిల్లో అయితే గ్లోబల్గా లాంచ్ అవుతుంది. మన ఇండియాలో వచ్చేసి అరౌండ్ ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మేలో అయితే లాంచ్ అవ్వచ్చు. ఇంకా దీని ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇది స్నాప్డ్రాగన్ 8S ఎలైట్తో అయితే రావచ్చు. మనకి ఇందులో వేరియంట్స్ వచ్చేసి మనకి ఇందులో అప్ టు 18 GB ర్యామ్ వరకు అయితే వేరియంట్ రావచ్చని న్యూస్ అయితే లీక్ అయిందన్నమాట. ఇంకా స్టోరేజ్ విషయానికి కూడా వస్తే మనకి ఇది అప్ టు 1 TB స్టోరేజ్ వరకు అయితే రావచ్చని న్యూస్ వస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం. ఇంకా దీని కెమెరా పార్ట్కి వస్తే మనకి ఇది మెయిన్ రేర్ కెమెరా వచ్చేసి 50 MP రేర్ కెమెరాతో అయితే వస్తుంది. ఇంక మనం 50 MP అల్ట్రావైడ్ కెమెరాతో కూడా వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఇది మనకి ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి ఇది మనకి 4500 mAh బ్యాటరీతోనే వస్తుంది. మనకి ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ కాబట్టి మనకైతే ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి వన్ప్లస్ నుంచి అయితే వన్ప్లస్ 15T రాబోతుంది. మన ఇండియాలో వచ్చేసి అరౌండ్ వన్ప్లస్ 15S అయితే లాంచ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ మిడ్లో అయితే లాంచ్ అవ్వచ్చు. దీని డిస్ప్లే వచ్చేసి మనకి 6.32 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇంకా రిఫ్రెష్ కూడా చూసుకుంటే మనకి ఇది 165Hz AMOLED డిస్ప్లేతో కూడా వస్తుంది. మన ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 5తో అయితే వస్తుంది. దీని కెమెరా చూసుకుంటే మనకి ఇది 50 MP రేర్ కెమెరా విత్ పెరిస్కోప్ లెన్స్తో అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే మనకి 7500 mAh బ్యాటరీ విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. నెక్స్ట్ ఫోన్ ఒప్పో నుంచి మనకి ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా అయితే రావచ్చు. ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఏప్రిల్ ఎండింగ్లో కానీ మే స్టార్టింగ్లో అయితే రావచ్చు. మనకి డేట్ ఎగ్జాక్ట్ అయితే క్లారిటీ లేదు. ఇది వచ్చేసి మనకి 6.82 ఇంచ్ 2K OLED డిస్ప్లే అయితే వస్తుంది. మనకి ఇది ప్రాసెసర్ వస్తే మనకి మీడియాటెక్ లేదా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే రావచ్చు. స్నాప్డ్రాగన్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 5 ప్రాసెసర్తో రావచ్చు. దీని కెమెరా విషయానికి వస్తే మనకి ఇది క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. రేర్ కెమెరా వచ్చేసి మనకి 200 MP రేర్ కెమెరాతో అయితే వస్తుంది. 50 MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. 200 MP పెరిస్కోప్ లెన్స్తో అయితే వస్తుంది. అలాగే 50 MP టెలిఫోటో లెన్స్తో కూడా రావచ్చు. ఫ్రంట్ వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మనకి 7050 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మనకి ఇది 100 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి వివో నుంచి వివో X300s అయితే వస్తుంది. ఇది కూడా మనకి వచ్చేసి అరౌండ్ ఏప్రిల్లో కానీ మేలో అయితే రావచ్చు. మనకి చైనాలో అయితే మార్చ్ 30th లాంచ్ అవుతుంది. దీని ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9500 SoC ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీని డిస్ప్లే వచ్చేసి మనకి 6.7 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ప్లస్ 165Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. దీని మెయిన్ పార్ట్ కెమెరాకి వస్తే మనకి 200 MP రేర్ కెమెరా ప్లస్ 50 MP అల్ట్రావైడ్ కెమెరా ప్లస్ 50 MP పెరిస్కోప్ కెమెరాతో అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. సో ఇవే కాదు రీసెంట్ అప్కమింగ్ మొబైల్ ఫోన్స్. ఇంకా మనకి చాలా మొబైల్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి ఏప్రిల్లో. వచ్చేసి మనకి Xiaomi 17T అయితే రావచ్చు.
అలాగే మనకి ఒప్పో X300 అల్ట్రా వస్తుంది. మనకి అండర్ 25,000 బడ్జెట్లో అయితే ఇంకా చాలా ఫోన్స్ వస్తున్నాయి. మనకి వివో T5 వస్తుంది, ఐక్యూ G11 వస్తుంది, G11X వస్తుంది, T5X వస్తుంది. మనకి వన్ప్లస్ నాట్ C6 అయితే వస్తుంది, రియల్మీ 16T కూడా వస్తుంది, ఇన్ఫినిక్స్ నోట్ 60 Pro రావచ్చు, మోటో G సిరీస్ రావచ్చు, పోకో M8 Pro రావచ్చు. సో ఇవన్నీ మనకు అప్కమింగ్ మొబైల్ ఫోన్స్. మన అప్కమింగ్ వీడియోస్లో అయితే ఈ ఫోన్స్ గురించి అయితే తెలుసుకుందాం డీటెయిల్గా. సో ఇది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతా ఉండండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.